ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర పిలుపుకి ఇక్కడ ఈరోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శైలి ఆధ్వర్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పగిలిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆందోళనకు నినాదంతో 32 మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటన జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కల్పిస్తూ ఉంది. ఆ ఆలోచనలు అది విరమించుకోవాలి. ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభోగ రవి.